వెల్కమ్ టు రాజ్ న్యూస్. తూటాలాంటి మాటలు పదునైన డైలాగ్స్ బస్తీమే సవాల్ అంటూ పురపురు ఎన్నికల ప్రచారంలో లీడర్లు హోరెత్తిస్తున్నారు. సై అంటే సై అంటూ ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. అర్బన్ ఎలక్షన్ సాక్షిగా సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. పురపురు రేవంత్ ప్రభుత్వానికి రెఫరెండమా, మున్సిపల్ ఎన్నికల్లో దమ్ము చూపేదెవరు, పట్టణాల్లో దుమ్ము రేపేదెవరు, డైలాగ్ డైనమైట్స్ పైన ఇవాళ స్పెషల్ డిబేట్. రెండేళ్ల ప్రజాపాలనలో సంక్షేమం అభివృద్ధి కొనసాగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో నిలబడి కొట్లాడాలి, కానీ చీకటి ఒప్పందాలు చేసుకుని ఫెవికల్ బంధంతో బీజేపీ బీఆర్ఎస్ ముందుకెళ్తున్నాయన్నారు రేవంత్. కాంగ్రెస్ ను ఓడించాలని కుట్రలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ లో ఉండి సుబాహుడు మారీచులను ఆడిస్తున్నాడని ఎద్దేవా చేశారు. రేవంత్ ఆరోపణలపైన తీవ్రస్థాయిలో విరుచుపడింది కమలదళం. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తే కాంగ్రెస్ హయాంలో సోనియా కుటుంబ పాలన సాగిస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రెండు పార్టీలు తోడు దొంగలని విమర్శించారు గంగాపురం. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెప్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీన గులాబీ దళం మండిపడింది. అడ్డగోలు హామీలిచ్చి గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. 6 గ్యారెంటీల్లో ఒక్కదాన్నైనా పూర్తిగా అమలు చేశారా అని ప్రశ్నించారు కేటీఆర్. మొత్తానికి తెలంగాణ